మల్టీ ఫీటల్ రిడక్షన్ అంటే కొంతమందికి నార్మల్గా కానీ లేదంటే ట్రీట్మెంట్ తీసుకున్న ఐవీఎఫ్ ఐయుఐ అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ ఒక్కోసారి 2, 3, 4 బేబీస్ కూడా లోపల గర్భసంచిలో ఏర్పడతారు. అంటే ఎక్కువగా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే 3, 4, 2 అలాగా ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఒక్కోసారి ఆ గర్భసంచి మంచి పవర్ఫుల్గా లోపల అన్ని మెడిసిన్స్కి బాగా తయారయ్యి మంచిగా పవర్ఫుల్గా లోపల కనుక ఇంప్లాంటేషన్ కెపాసిటీ కలిగి ఉంటే ఎండోమెట్రియల్ క్యావిటీలో 3 కానీ 4 కానీ ఒక్కోసారి 2 కానీ అట్లాగా నాటుకుంటారు, బిడ్డలు నాటుకుంటాయి అన్నమాట ఎంబ్రియోస్. సో ఈ ఎంబ్రియోస్ నాటుకున్నప్పుడు ఆ యొక్క గర్భసంచి కెపాసిటీ ఒక్కొక్కసారి చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి లోపల ఒక్కొక్కసారి సెప్టల్ రిడక్షన్ చేసిన వాళ్ళకి మరలా ఐవీఎఫ్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి. లేదు అంతకుముందు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆపరేషన్ అయ్యి అంటే ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉంటే ఫైబ్రాయిడ్ రిమూవల్ ఆపరేషన్ చేసినప్పుడు కానీ అలాంటి వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఆ లోపల ఎండోమెట్రియం మయోమెట్రియం కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూట్రస్ చాలా చిన్నగా ఉండే యూట్రస్ మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా ఇలా ఉండి చాలా పెద్దగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కదా 40 వీక్స్ వచ్చేప్పటికి. అంతవరకు కూడా ఆ యొక్క గర్భసంచి ఆ బిడ్డలు అందరినీ పట్టుకుని ఉండకపోతే మనం అనవసరంగా అబార్షన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనం పేపర్స్లో చూస్తూ ఉంటాం, టీవీస్లో చూస్తుంటాం, 7 పిల్లలు పుట్టారు, 8 మంది పుట్టారు, 5 పుట్టారు, 6 పుట్టారు. కరెక్టే, పుడతారు. కానీ ఆ తర్వాత అందరూ చిన్న ఎలుగు పిల్లల్లాగాను పిల్లల్లాగాను పుడితే వాటి వల్ల మనం పెంచడానికి ఎంతో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఓన్లీ పేపర్ వరకే కాదు, తర్వాత బిడ్డల్ని పెంచడం అనేది కూడా చాలా కష్టం. ఈ రోజుల్లో ట్విన్స్ని పెంచడమే నేను చాలా సఫర్ అవుతున్న ఫ్యామిలీస్ని చూస్తుంటాను. ఆశతో పాపం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ లేకపోతే ఇంత కాస్ట్ పెట్టి ఇంత ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ తీసుకున్నాం, మేము 2 వస్తే ఒకేసారి పని అయిపోతుంది మేడం, మళ్ళీ మేము ఇంకా రాలేము, ఒక బాబు పాప కానీ 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఎవరు పుట్టినా కూడా మాకు ఓకే అనుకుని చెప్పి ట్విన్స్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటారు మన వాళ్ళు. యూజువల్గా ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తే మేము కూడా సలహా ఇవ్వం ఫీటల్ రిడక్షన్ అని. కానీ కొన్ని కేసెస్లో అంతకుముందు ప్రీవియస్గా ఏమైనా యూట్రిన్ సర్జరీ అయిన వాళ్ళు కానీ సెప్టల్ రిడక్షన్ చేస్తే కానీ లేదు అంటే మామూలుగా పోస్ట్ మెనోపాజల్లో ఒక్కొక్కసారి 40 years అరౌండ్ 42, 43 years మెనోపాజల్ ఏజ్లో కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కానీ ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ ఏజ్ ఎప్పుడైతే క్రాస్ అయిపోతూ ఉంటుందో డెఫినెట్గా కొంతవరకు వీక్నెస్ ఉంటుంది. తర్వాత ఏజ్తో పాటు 2, 3 అలా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి హై బ్లడ్ ప్రెషరు లేకపోతే బ్లడ్ షుగర్ ఎక్కువైపోవడం కానీ లేదంటే కొన్ని కాంప్లికేషన్స్ రావడము 4th month 5th monthలోనే అబార్షన్స్ అయిపోవడము జరుగుతూ ఉంటుంది. సో ఇంత కష్టపడి పెట్టించుకున్న కన్నా బిడ్డని మామూలుగా 2 బిడ్డల్ని 3, 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు అబార్ట్ అవ్వడం అనేది ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. అన్ని నెలలు అంత కాంప్లికేటెడ్గా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన బిడ్డల్ని అంత జాగ్రత్తగా ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ కదా, ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్లో ఆ బిడ్డల్ని మనం ఈ విధంగా అయ్యో పోగొట్టుకుంటాము అన్న విధానంలో మేము యూజువల్గా ఏంటంటే వాళ్ళకి ఫీటల్ రిడక్షన్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఈ ఫీటల్ డిటెక్షన్ యాక్చువల్గా అయితే చాలా బాగా అంటే నా ఎక్స్పీరియన్స్లో బాగా ఈజీగా వెంటనే డిటెక్ట్ చేసిన వెంటనే 6 weeks 7 weeks టైంలోనే మనం డిటెక్ట్ చేయంగానే ఎర్లీగా ఇలా ముగ్గురు బిడ్డలు ఉన్నారు లోపల, 3 మనకి అంత మంచిగా అవ్వదు. ఒక్కోసారి 27 వారాలకి 26 వారాలకి 25 వారాలకి 20 వారాలకి అబార్ట్ అయిపోతే మనం చేయగలిగిన స్టేజ్ ఏముండదు. మరి మీ ఇష్టం ఉంచుకుంటాము అంటే ఇది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్ టోటల్ బెడ్ రెస్ట్ కావాలి. సో మీకు ఇదంతా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తీయించుకోవడం బెటర్ అనేది మేము సజెషన్ ఇస్తాం. ఎందుకంటే ఆ ఒక్క బిడ్డకి అవసరమయ్యే న్యూట్రిషన్ 2కి 3కి న్యూట్రిషన్ అవసరమయ్యి ఇక్కడ మదర్ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అయ్యి మదర్ చాలా ఏజ్డ్ అయ్యుండి ఇవన్నీ కూడా చాలా రిస్క్స్ అయ్యుండి 5th or 6th monthలో అబార్ట్ అయిపోతే బయటకు వచ్చేస్తే ఇంకా బిడ్డలు తీసుకుని మరలా మనం పిల్లల హాస్పిటల్లో వాళ్ళు అవి బ్రతక 3 వారాలు 4 వారాలు స్పెండ్ చేసి ల్యాక్స్లో అయిపోయి ఇదంతా కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఇప్పుడు పేషెంట్స్గా వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా సరే మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. విపరీతంగా క్రోర్స్ మనం ఖర్చు పెట్టుకుని బిడ్డల్ని లేదంటే రేపు నెక్స్ట్ సరిగా బ్రెయిన్ అది డెవలప్ అవ్వక ఏమైనా ఇబ్బందులు పడతారు, లేకపోతే ఫిట్స్ రావడం ఇవన్నీ కూడా మనము భరించలేం. కాబట్టి ముందే యూజువల్గా అడ్వైజ్ ఇస్తాము వాళ్ళకి 6 weeks 3 days 4 daysలో యూజువల్గా మనం స్కాన్ చేసినప్పుడు 2-3 ఉన్నారనేది తెలిస్తే చక్కగా వాటిలో నుంచి మనం సింపుల్గా
ఒక జస్ట్ 1 hour to 1 hour ప్రొసీజరు, అంటే 10 minutes ప్రొసీజరు ఒక 1 hour 2 hours హాస్పిటల్లో ఉంచుకొని అనస్థీషియా ఇచ్చిన తర్వాత అయితే ఒక 2-3 hours తర్వాత మనం ఇంటికి డిశ్చార్జ్ చేస్తాము. కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము, 5 days కొంచెం రెస్ట్ చెప్తాము. ఈ విధంగా పంపిస్తూ ఉంటాం. వైఫ్ అండ్ హస్బెండ్స్ కొంచెం దూరంగా ఉండాలని చెప్తాం అనమాట. సో ఇది చాలా ఈజీ ప్రొసీజరు, నొప్పి అనేది ఉండదు, పక్కన బిడ్డకి ఎఫెక్ట్ ఉండదు. కానీ 95% ఏమీ ఎఫెక్ట్ లేకపోయినా ఒక 5% ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈ బిడ్డను తీసేస్తే ఆ బిడ్డ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది చెప్తాము. సో యూజువల్గా ఇట్లాంటివి మామూలుగా కొంతమంది ట్విన్ ప్రెగ్నెన్సీస్లో మామూలుగా మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే ఒకే ఒక ఎంబ్రియో నుంచి ఒకే జైగోట్ నుంచి 2 బిడ్డలు కనుక వస్తే వాళ్ళల్లో ఒకళ్ళని తీసేస్తే ఇంకొకరు కూడా డెత్ అయిపోతారు కాబట్టి అలా తీయడం జరగదు. ఇది ఓన్లీ డైఅమ్నియోటిక్ డైజైగోటిక్ ట్విన్స్లో డయామ్నియోటిక్ ప్రెగ్నెన్సీస్లో ఒక బిడ్డను తీసేస్తే ఇంకా మనకి ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఎవరి శాక్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి ఎంబ్రియో వాళ్ళకే ఉంటుంది. కాబట్టి యూజువల్గా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ఇలా డైజైగోటిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశమే ఉంటాయి, ట్విన్ ప్రెగ్నెన్సీస్. లేదంటే 3-4 పుట్టినా కూడా డిఫరెంట్ ఎంబ్రియోస్ నుంచే తయారవుతారు. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కసారి మనం చేస్తూ ఉంటాం. చేసినా కూడా ఈజీగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూజువల్గా ఆపోజిట్ ఇంకో బిడ్డకి ఏమీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకళ్ళున్నా ఇద్దరున్నా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉంటాము. నెక్స్ట్ తర్వాత కొంతమంది 10-13 వారాల్లో కూడా ఒక్కోసారి కొన్ని ప్రెగ్నెన్సీస్ కొంతమంది మామూలుగా కన్సీవ్ అయిన వాళ్ళు కానీ, లేదంటే ఒక్కోసారి ఎర్లీగా 6 weeks టైంలో చేయలేని వాళ్ళు, ఈ ఎంబ్రియో రిడక్షన్ చేయలేని వాళ్ళు ఉంటారు. అందువలన అలాంటి డాక్టర్స్ కొంతమందిని అలా అవాయిడ్ చేసి తర్వాత ఒక్కొక్కసారి హయ్యర్ సెంటర్స్కి పంపిస్తే మా సెంటర్కి పంపించిన ఒకవేళ 10-13 వారాల లోపల అంటే 15 వారాల లోపల మ్యాక్సిమం మనము ఒక వేరే ఒక బేబీ హార్ట్లోకి ఒక కైండ్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్ పంపించి ఆ గుండె అది ఆగిపోయేటట్లుగా చేసి దాన్ని కూడా మనం అది ఇంకా అంటే అంత పూర్తిగా స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేస్తాం కాబట్టి అప్పుడు కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే 6 weeks 7 weeks ఆ టైంలో కనుక తీయించేసుకుంటే చాలా మంచిగా మీకు రిజల్ట్ బాగుంటుంది. తర్వాత ఇంకో బిడ్డకు కూడా ఏమీ అవ్వదు. ఎందుకంటే ఏ వీక్స్లో తీసినా కూడా ఒక 5-10% ఏమన్నా అబోర్షన్ ఛాన్సెస్ ఫర్ ద నార్మల్ అదర్ బేబీస్కి కూడా మనము ఇది చెప్తూ ఉంటాం అనమాట. ఒక్కోసారి ఒక్కొక్క ట్విన్ ప్రెగ్నెన్సీస్లో ఒక బిడ్డకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటుంది, ఒక బిడ్డకి మామూలుగా ఉంటుంది. ఆ అబ్నార్మాలిటీ కనుక మనము 12-13 weeks టైంలో మనం గమనించేస్తే డెఫినెట్గా ఆ బిడ్డని మనము ఒకవేళ అది నార్మల్గా డైజైగోటిక్ ట్విన్ ప్రెగ్నెన్సీ అయితే కనుక ఆ బిడ్డని ఒక మామూలుగా ఇలాగా కేసీఎల్ ఇంజెక్షన్ పంపించి తీసేయడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ యాంటీబయాటిక్ కవరేజ్ కానీ తర్వాత బిడ్డ ఇంకో బిడ్డ కూడా జారకుండా గర్భసంచి లూజ్ అవ్వకుండా కానీ ఆ బిడ్డలకి మనము జాగ్రత్తగా ఉండేందుకు యాంటీబయాటిక్ కానీ స్టెరిలైజేషన్ కానీ పూర్తిగా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లము ఉండదు. కాబట్టి 2, 3, 4 అలాంటి బిడ్డలు కనుక ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా నాటుకుంటే డెఫినెట్గా మీరు వాటిల్ని ఫీటల్ రిడక్షన్, సెలెక్టివ్ ఫీటల్ రిడక్షన్ చేయించుకోవచ్చు.